అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు, ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అమరావతిలో క్వాంటమ్ శకం మొదలైంది. ఇవాళ నుంచే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి అవసరమైనటువంటి శిక్షణార్థులను తయారు చేసేటువంటి ప్రక్రియ మొదలైంది. ఆల్రెడీ 10 రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి వీడియో మనం చేసాం. ఎందుకంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ అవసరాల రీత్యా మ్యాన్ పవర్ను తయారు చేసేటువంటి బాధ్యతని 3 సంస్థలకి, అంటే వైజర్ అనేది అంతర్జాతీయ సంస్థ అమెరికా నుంచి వచ్చింది, అలానే క్యూబిటెక్ ఇండియన్ బేస్డ్ కంపెనీ, ఇంకొక కంపెనీ కూడా క్యూ కృషి అనేటువంటి సంస్థ, ఈ 3 కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెక్షన్స్కి సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాలను మొదలు పెట్టాలని చెప్పి డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఆన్లైన్లో అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా సమాచారం ఉంది. 51,820 మంది అప్లికేషన్స్ పెట్టారు. ఇందులో మహిళలదే పైచేయి, మహిళలే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటర్స్, దీని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్లైన్ కోర్స్ కాబట్టి రెస్పాన్స్ ఊహించడానికి యాక్చువల్గా 50,000 మందిని తీసుకోవాలనేటువంటి ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. క్యూబిటెక్ సంస్థ దీన్ని మొత్తాన్ని కూడా సమన్వయం చేస్తుంది. క్యూబిటెక్ సంస్థ గురించి ఆల్రెడీ మనకు తెలుసు, దేశీయంగా అనేక ఈ కోర్సెస్ని నిర్వహించేటువంటి సంస్థ అనమాట. ఇది మాస్టర్ ద ఫ్యూచర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆల్గారిథమ్స్. ఇది అమరావతి క్వాంటమ్ జాయిన్ ఇండియాస్ పైనీరింగ్ క్వాంటమ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, ఏ 2-phase గ్లోబల్ లెర్నింగ్ జర్నీ బై అమరావతి క్వాంటమ్ వ్యాలీ AQV, క్యూబిటెక్ అండ్ వైజర్, ఫోకస్డ్ ఆన్ క్వాంటమ్ ఫండమెంటల్స్ అండ్ అడ్వాన్స్డ్ ఆల్గారిథమ్స్. ఇది కోర్సుకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనం అవన్నీ కూడా ఆల్రెడీ ఇచ్చాము ఇంతకు ముందర. ఇప్పుడు ఆ కోర్సు అప్లికేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి. వీళ్ళందరిలో కూడా అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు. అది గొప్ప విషయం. ఎందుకంటే మొత్తం అప్లై చేసింది 51,820 మంది అప్లికేషన్స్ పెట్టారు. వీళ్ళందరికీ కూడా ఈ క్లాసెస్లో అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పని ఈ టీం డిసైడ్ చేసింది, క్యూబిటెక్కి సంబంధించినటువంటి టీం. ఇందులో మహిళలే 26,614 మంది అప్లై చేశారు. మహిళలే పైచేయి సాధించారు దీనిలో అని మనం చెప్పొచ్చు. ఈ మొత్తం ఈ ఫీమేల్ పాపులేషన్ అదైతే కనుక అప్లై చేసినటువంటి అభ్యర్థులు పురుషుల్లో 25,206 మంది ఉన్నారనమాట. సో వీళ్ళు దాదాపు ఒక 1000 మంది, 1,1300 మంది ఎక్కువ మంది మహిళలు అప్లై చేశారు. వీళ్ళందరికీ కూడా బేసిక్ లెర్నింగ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ని ట్రైనప్ చేస్తారు. ఈ ట్రైనప్ చేసేటువంటి క్రమంలో ఈ సంస్థలు 3 సంస్థలు చేస్తున్నాయని చెప్పాను మీకు ఆల్రెడీ. క్యూబిటెక్ అనేది మొత్తం ఇండియన్ కోఆర్డినేషన్, ఈ టోటల్ సిస్టమ్ని చూస్తుంది. అలానే క్యూ కృషి అనేటువంటి సంస్థ దీనిలోనే డిఫరెంట్ స్ట్రక్చర్స్, అంటే ఫైనాన్సింగ్ రంగానికి సంబంధించినటువంటి వాటిలో క్వాంటమ్ కంప్యూటర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ సంస్థ చూస్తుంది. సో ఈ సెక్షన్లో ఇది కూడా భాగస్వామి అవుతుంది. ఇక వైజర్ సంస్థ అమెరికా బేస్డ్ ఇది లెర్నింగ్ ప్రాసెస్ అనమాట, లెర్నింగ్ సంస్థ అనమాట. ఇది వైజర్ జాయిన్స్ ఫోర్సెస్ విత్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ టు ట్రైన్ 50,000 స్టూడెంట్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీస్. ఇది ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ దీనిలో పెట్టినటువంటి మ్యాటర్ అనమాట. వైజర్, క్యూబిటెక్ అండ్ క్యూ కృషి ఈ 3 కూడా లార్జ్ స్కేల్ హైబ్రిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మొదలు పెడుతున్నాయి. 50,000 మందిని ఎక్స్పెక్ట్ చేశారు. 51,820 అప్లికేషన్స్ వచ్చినాయి. వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పని డిసైడ్ చేశారు. ఇందులో నుంచి 3,000 పీపుల్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్కి సెలెక్ట్ చేస్తారు. ఇది 4 వీక్స్ కోర్సు కంటిన్యూ అవుతుంది. ఈ 4 వారాల కోర్సులో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇందులో నుంచి ఒక 3,000 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 3,000 మందికి కూడా అడ్వాన్స్డ్ ఆల్గారిథమ్స్ పైన ట్రైనింగ్ ఇస్తారనమాట. సో వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా గ్యారంటీ అని చెప్తున్నారు. ఎందుకంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఇనిషియల్ స్టాఫ్ కింద వీళ్ళే పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో టుగెదర్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ డిజైన్ టు సపోర్ట్ క్రియేషన్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ పొజిషన్ ద రీజియన్ యాజ్ ఎ నేషనల్ అండ్ గ్లోబల్ హబ్ ఫర్ క్వాంటమ్ ఇన్నోవేషన్. అది టార్గెట్. లెక్చర్స్ ఫ్రమ్ లీడింగ్ గ్లోబల్ క్వాంటమ్స్, అలానే వర్చువల్ ల్యాబ్ టూర్స్ అండ్ ఇంటరాక్టివ్ డెమోస్, స్ట్రక్చర్డ్ మెంటార్షిప్ అండ్ కెరియర్ గైడెన్స్, అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ టు స్కేల్ అని చెప్పని పెట్టారు. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. సో ఈ శిక్షణ డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఇది గతంలో ఒప్పందం జరిగినటువంటి అప్పటి ఫొటోస్. సో ఈ ఇనిషియేటివ్ పైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అంటే బిల్డింగ్లు కట్టడం, బిల్డింగ్లకు సంబంధించినటువంటి చర్చలు మాత్రమే కాదు, దానికి కావాల్సినటువంటి మానవ వనరుల్ని తయారు చేసేటువంటి ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. కాబట్టి వీళ్ళకి 1 మంత్ అంటే ట్రైనింగ్, 4 వీక్స్ ట్రైనింగ్ అన్నారు. జనవరి 8 వరకు వీళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది. ఇందులో నుంచి 3,000 పీపుల్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్కి సెలెక్ట్ చేస్తారు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ 8 వీక్స్ వరకు ఉంటుందనేది సమాచారం. అయితే ఇనిషియల్గా క్వాంటమ్ కంప్యూటర్స్ సెటప్ చేయడానికి 3 సంస్థలు రెడీగా ఉన్నాయి అమరావతి ప్రాంతంలో. సో
కొత్త స్ట్రక్చర్ అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి మొదటి నిర్మాణాన్ని బహుశా ఈ నెలాఖరులో ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. 6 నెలల్లో శాశ్వత నిర్మాణం రెడీ అవుతుంది. ఒక 50,000 SFTతో మొదటి నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఒక 2 టవర్లను కూడా ప్యారలల్గా ప్రారంభించడానికి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అంటే బహుశా వాటికి జనవరిలో భూమి పూజ కార్యక్రమాలు జరగవచ్చు. మొత్తం మీద అమరావతి క్వాంటమ్ వ్యాలీ 90 లక్షల స్క్వేర్ ఫీట్తో ఒక భారీ వ్యవస్థగా, దేశానికే ఒక హబ్గా, అమరావతి కాదు దేశానికే నేషనల్ క్వాంటమ్ మిషన్కి దిక్సూచిగా మలిచేటువంటి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అందులో మొదటి అడుగు శిక్షణ ద్వారా నేటి నుంచి ప్రారంభమైంది.